సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా ఆటో రంగ కార్మికులంతా అయితే భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. ఏదైతే బ్రేక్ చేసే విధానం ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ప్రభుత్వం నిర్వహించాలంటూ వీరైతే ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే వచ్చే నష్టాలు ఏంటి అనేది వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాల కారణంగా ఇవాళ ఆటో ముఠా కార్మికుల కుటుంబాలు రోడ్ల పాలు అవుతున్నాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో కమిషన్లు తక్కువగా ఉండటంతో ఇవాళ ఆటో కార్మికులు గతంలో 1000 రూపాయలు తోలేవాళ్ళు ఈరోజు 100-200 రూపాయలు తోలటం కూడా కష్టంగా మారింది. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వమే, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉచితంగా యాప్లు పెడతానని చెప్పన్నారు. అందుకే ఉచితంగా యాప్లను వెంటనే ఏర్పాటు చేసి ఈ ప్రైవేటు ఓలా, ఊబర్, ర్యాపిడ్ని రద్దు చేయాలని చెప్పని కోరుతున్నాం. దాంతోపాటు గతంలో బ్రేకులు చేసే పద్ధతి ఫిట్నెస్ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఇవాళ ప్రైవేట్ పరం చేయడంతో ఇవాళ నెలల తరబడి లంచాల కోసం, కమిషన్ల కోసం నెలల పడి తిప్పడం వల్ల ఇవాళ ఆటో కార్మికులు బ్రేకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆటో సంవత్సరానికి ఒకసారి రిపేర్ చేయించుకోవాలని చెప్పారంటే 25,000 రూపాయల నుండి 30,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పటికే కిరాయిలు లేక, ఇవాళ ఆటో అద్దెలు కట్టలేక, ఇంటి అద్దెలు కట్టలేక, కరెంటు ఛార్జీలు కట్టలేక అల్లాడుతున్న ఇవాళ ఆటో కార్మికులపై ఇటువంటి భారాలు వేయటం సరైనది కాదు. అందుకే ఓలా, ఊబర్, ర్యాపిడో కమిషన్లు పెంచాలి, ప్రభుత్వమే ఉచితంగా యాప్లు పెట్టాలి. ముఠా ఆటో కార్మికులకు బ్రేక్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు రాస్తున్న వేలాది రూపాయల చలానాలు రద్దు చేయాలని చెప్పని ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పనేది బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికుల మీద భారాలు మోపే విధంగా బ్రేక్ విధానాన్ని ప్రభుత్వం నుండి ప్రైవేటీకరణ చేయటం వల్ల వేల రూపాయల భారం కార్మికుల మీద పడతా ఉంది. దాంతో పాటుగా ఇదివరకే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పేరుతో వేల రూపాయల భారాన్ని ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికుల మీద మోపారు. ఇవి చాలదన్నట్టుగా ఆర్టీవీ అధికారులు, పోలీస్ అధికారుల వేధింపులు, చలానాలు వేల రూపాయలు అటు ముఠా ఆటోల మీద, ఇటు ప్యాసింజర్ ఆటోల మీద వేల రూపాయల భారాన్ని ఈరోజు ప్రభుత్వం మోపుతూ ఉంది. రవాణా రంగం ప్రభుత్వం ఉపాధి చూపించాలి. ప్రభుత్వం ఉపాధి చూపించకపోగా స్వయం ఉపాధిగా ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు స్వయం ఉపాధిగా ఎంచుకొని పనిచేస్తూ ఉంటే, ప్రభుత్వాన్ని అడగకుండా వాళ్లే స్వయం ఉపాధి పొందుతుంటే వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళ మీద భారాలు వేసి వేల రూపాయల భారాలు వేసి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి తరిమి కొట్టే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. ఈ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. వాళ్ళ ఉపాధిని కాపాడాలి. వాళ్ళ మీద వేల రూపాయల భారాలు వేసే చలానాలు, కేసులు వెంటనే రద్దు చేయాలి. అట్లాగే బ్రేక్ చేసే విధానం ఏదైతే ఉందో గతంలో ప్రభుత్వ రంగంలో ఎట్లయితే ఉందో అదే పద్ధతిలో కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సింబాలిక్గా ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ధర్నా చౌక్లో ఆటో ముఠా రంగాలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ముఠా రంగానికి సంబంధించి కీలకంగా బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసు వారు వేలాది రూపాయలు ఫైన్లు వేస్తున్నారు. వాటిని రద్దు చేయాలని చెప్పి, అట్లాగే ప్యాసింజర్ ఆటో సంబంధించి ఓలా, ఊబర్, ర్యాపిడో అనేక సమస్యలు సృష్టిస్తుంది. వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. వాళ్ళు ఒక యాప్ సృష్టించి ఆ యాప్ ద్వారా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఈ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక రకాల సేవ చేస్తున్నారు. దీన్ని రద్దు చేయాలని చెప్పి, అట్లాగే ప్రైవేట్ పరం చేశారు. దాన్ని ప్రభుత్వ ఆధీనంలో మాన్యువల్గా ఇంతకుముందు ఏదైతే ఉందో అలాగే ఉంచాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కనుక ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారు మా సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సీతారాములు, ముఠా వర్కర్స్ యూనియన్ విజయవాడ. ముఠా కార్మికుల ఆటోల మీద ఫిట్నెస్ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. డబ్బులు వసూలు చేయటమే కాకుండా 1-2-3 సార్లు తిప్పడం అనేది జరుగుతుంది ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత. ఎందుకని దానివల్ల ఏంటంటే ముఠా కార్మికులు పని చేసుకునే ఉపాధి పోతుంది. ఆ ఉపాధితో పాటు డబ్బులు కూడా ఖర్చు అవుతుంది. ఇదే కాకుండా పోలీసులు వేల రూపాయలు కేసులు చలాన పేరుతో రాస్తున్నారు. ఆర్టీఓ ఒక మనిషి ఉన్నాడనో, సొక్కా లేదనో, లేకపోతే ఒక బరువు ఎక్కువైందని పేరుతో 5,000 నుంచి 25,000 రూపాయలు రాస్తున్నారు. అంటే ముఠా కార్మికులు శ్రమ చేసే డబ్బుల ద్వారా ప్రభుత్వం నెలకి ఒక్కొక్క ముఠా దగ్గర 20,000 దగ్గర నుంచి 70,000 రూపాయల దగ్గర కూడా వసూలు చేసే పరిస్థితి అవుతుంది. దానివల్ల ఏంటంటే వచ్చే రాబడి ముఠా కార్మికుడి శ్రమలోంచి ఇవ్వాల్సి వస్తుంది.
శ్రమ నుంచి ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు, ప్రభుత్వాన్ని కట్టే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ చలాన్లు ఎక్కువైనాయి. ఈ అన్నిటిని ఖండిస్తా ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టాం. ఈ ధర్నాతో ప్రభుత్వం వెనక్కి వస్తే ఓకే, వెనక్కి రాని పరిస్థితుల్లో రానున్న రోజుల్లో అవసరమైతే 1 రోజు 2 రోజులు బంద్ చేశానే రాష్ట్ర వ్యాప్తంగా నగర వ్యాప్తంగా కూడా బంద్ చేసి ఈ ఉపసంహరించుకునే వరకు కూడా పోరాడతామని చెప్పి చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రజల మంత్రులుగా లేరు, ప్రజల పరిపాలకులుగా లేరు, ప్రైవేట్ సంస్థల పరిపాలకులుగా మారిపోయారు. వాళ్ళ లాభాలే వీళ్ళకి కావాలి, వాళ్ళ సంస్థల లాభాలు కోసం ఏదైనా చేసేటువంటి దిగజారుడు చర్యలకు పూనుకున్నారు. మీ ఆస్తులు ఏమైనా ఉంటే ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పండి, హెరిటేజ్ ఉంది అప్పచెప్పుకోండి, సింగపూర్లో మీ ఆస్తులు ఉన్నాయి అప్పచెప్పుకోండి, మీ మంత్రుల ఆస్తులు ఉన్నాయి అప్పచెప్పుకోండి, కంపెనీలు దారాదత్తం చేయండి ప్రైవేట్ వాళ్ళకి. కానీ ప్రభుత్వ ఆస్తుల్ని కార్మికుల మీద భారాలు వేసి లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? మేము మంచి ప్రభుత్వం అంటే ఇదేనా? మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం, సుపరిపాలన అంటే కార్పొరేట్ కంపెనీలకు సుపరిపాలన, కార్మికులకు కాదు. ఈరోజు కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు, వేల రూపాయల చలానాలు వసూలు చేస్తున్నారు ఆటో డ్రైవర్ల నుంచి. ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రైవేటీకరణ చేశారు, దుర్మార్గం ఇది. ఫిట్నెస్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఈ రోజున రోజుల తరబడి తిప్పి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. నిబంధనలు కార్మికులకే వర్తిస్తాయా? మీ మంత్రులకి వర్తించవా? మీ మంత్రులు అంత శుద్ధమైన వాళ్ళ? బ్యాంకులకు ఒక్కొట్టే వాళ్ళంతా మీ పార్టీలో లేరా? ఇటువంటి ఘరానా దొంగలు మీ పక్కనుంచుకొని కార్మికుల కష్టార్జిత కోసం పనిచేస్తుంటే వాళ్ళని తప్పులోళ్ళుగా భావించి, దొంగలుగా భావించి ఈ రోజున జరిమానాలు వసూలు చేయటం సమంజసమైనది కాదు. వెంటనే వీటిని ఆపాలి. పోనీ జరిమానాలు వసూలు చేస్తే తప్పు ఒప్పైపోతుందా అంటే వంక మీకు దండుకోవడానికి వంక పెట్టి దండుకుంటున్నారు తప్ప ఇది కార్మికుల సంక్షేమం కోసం కాదు. వెంటనే ఓలా ఊబర్ యాప్లను రద్దు చేయాలి, వాటి కమిషన్లు ఈ లోపుగా పెంచాలి, ప్రభుత్వం యాప్ల్ని ఉచితంగా ఏర్పాటు చేసి ప్రజలు కార్మికుల సంక్షేమానికి తోడ్పడాలి. ఎగుమతి దిగుమతులు చేసే ముఠా కార్మికుల ఆటోలకి ఆర్టీఏ పోలీసు కేసులు ఆపాలి. దుర్మార్గంగా విజయవాడ నగరంలో పోలీసు వ్యవస్థ మీ చెప్పు చేతల్లోనే నడుస్తుందని మా అనుమానం. ఇప్పటికిప్పుడు కేసు కట్టి వెంటనే డబ్బులు కడితేనే ఆటో వదులుతామని నిర్బంధించడం ఇది ఎటువంటి చర్య? బ్రతకనివరా కార్మికుల్ని? రోడ్డు మీదకి వస్తే శిక్షిస్తారా, నిర్బంధిస్తారా, డబ్బులు లేకపోతే జైలు పాలు చేస్తారా? అందుకని ఈ ప్రభుత్వం సంగతి ఏంటో తేల్దలుచుకున్నాం. రాబోయే రోజుల్లో మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారండి. దీనివల్ల ఆటో కార్మికుడే కాకుండా మధ్యతరగతిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. ఫ్రీ బస్సులు పెడతాం వల్ల ఒకటి, ఓలా ఊబర్ వల్ల రేటు తగ్గించడం ఒకటి, ప్రైవేటు వ్యక్తులు ₹1,00,000 ఉద్యోగస్తుడు కూడా బైక్ తీసుకొని ఓలా ఊబర్ పెట్టుకొని 20 రూపాయలకి 15 రూపాయలకి వాళ్ళు రైడ్ చేస్తే మరి ఆటో వాడి పరిస్థితి ఏంటి? ఆటోని నమ్ముకున్న కార్మికుడి పరిస్థితి ఏంటి? ఒక్క ఆటో కుటుంబానికి 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ బతకాలి. ఎలా బతకాలి? పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? రేపు పొద్దున జిల్లాల వారీగా ఫ్రీ పెడతానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఫ్రీ అంటున్నారు. దీనివల్ల ప్రతి ఒక్క కుటుంబం నష్టపోద్ది. మీకు ఓటింగ్ కావాలన్నప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎలా రిజర్వేషన్ ఇస్తారో ఆటో వాళ్ళకు కూడా మంచి అవకాశం కల్పించాలి. ఓలా ఊబర్లను నియంత్రణ చేసి ప్రైవేట్ వెహికల్ కాకుండా ఎల్లో ప్లేట్ ఇచ్చి దయచేసి ఆటో కార్మికులను రక్షించవలసింది కోరుతున్నాం. ఆటో కార్మికులు ఓటింగ్ ఎంత ఉందనేది ఒకసారి సర్వే చేసుకోండి. సర్వే చేసుకుంటే ఆటో ఓటింగ్ ఎంత ఉంది? ఒక ఇంటికి వచ్చి 5-6 ఓట్ల నుంచి 10 ఓట్ల దాకా సగటు ఉన్నాయి. మరి ఈ ఓటింగ్ మీకు ఓటింగ్ పనికిరాదా? కూటమి ప్రభుత్వానికి పనికొచ్చే ఓటింగే ఇది. రేపు పొద్దున అందరూ వాడు మధ్యతరగతి వాడు వ్యతిరేకమైతే కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలంటే ఎలా వస్తుంది? దాన్ని ఒకసారి గమనించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆటో కార్మికుల మీద కూటమి ప్రభుత్వం విపరీతమైన భారాలు మోపుతుంది. మెయిన్ కారణం ఏంటంటే విజయవాడ సిటీలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కూటమి ప్రభుత్వం ఓలా ఊబర్ ర్యాపిడోకి పోషిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఆటో కార్మికులు ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వతహాగా వాళ్ళ స్వయం ఉపాధితో బతుకుతున్నారు. ముఠా ఆటో కార్మికులు కానీ మమ్మల్ని వెనక్కి వంచి మెడలు వంచి మా మీద విపరీతమైన భారాలు మోపుతుంది ఈ ప్రభుత్వం. చలానాలని అధిక చలానాలు కానీ అలాగే ఇప్పుడు బ్రేక్ చేయించాలంటే ఇంతకుముందు ప్రభుత్వం బ్రేక్ చేసేది 1,200-1,500 రూపాయలతో. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం వల్ల 4,000 నుంచి 5,000 రూపాయలు, 3 నుంచి 4,000 రూపాయలు జరిమానాలు. ఫిట్నెస్ కానీ టైర్లు బాగుండాలి, 75% టైర్ ఉండాలి, లైట్లు ఎలగాలి అని చెప్పి ఈ ప్రైవేట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీన్ని పూర్తిగా సిఐటి అనేది వ్యతిరేకిస్తుంది. ముందు ఇలాంటి జరిగితే మాత్రం ఈ ప్రభుత్వానికి సిఐటి తరపున మేము ముందుగా చెప్తున్నాం, ఇలాంటి కార్యక్రమాలని ఉపసంహరించుకోవాలి. ప్రైవేటీకరణ అనేది
ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అనేది ఆపుకోవాలి. కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. సిఐడి తరఫున ఏదైనా సరే ప్రభుత్వాధీనంలో జరగాలి. ప్రభుత్వాధీనంలో జరిగితే దానికి సంక్షేమం అనేది ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు అనేది లేదు. ప్రభుత్వమే కల్పించుకొని సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని దీని ముఖంగా మేము సమర్పించుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తున్నారు. ఏదైతే బ్రేక్ చేసే విధానం ఉందో దాన్ని ప్రభుత్వం నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించడంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.